వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సింగర్ కమ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ లిరిసిస్ట్ కమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఈరోజు మనతో పాటు స్టూడియోలో శ్రవణ్ డైమండ్ ఉన్నారు. సో మరి ఈ శ్రవణ్ డైమండ్ కి ఈ డైమండ్ అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు అనే స్టోరీ, ఈ మధ్య కాలంలో ఆయన లైఫ్ లో జరిగిన ట్విస్ట్లు, మరి ఈ మధ్య కాలంలో ఆయన రిలీజ్ చేసిన ఒక న్యూస్ సాంగ్ గురించి మాట్లాడేద్దాం. సో నమస్తే సార్. నమస్తే. బాగున్నారండి? బాగున్నా. మరి మీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలని నేను ప్రిపేర్ అయిన పొద్దున్న నుంచి. పనిష్మెంట్? ఎస్. ఓకే. 12 o'clock వచ్చేవి, మీరు 3 కల్లా వచ్చారు. సో ఏం పనిష్మెంట్ ఇవ్వాలో చెప్పండి. 12 అవుతుందండి. మీ గడియారంలో 12 అవుతుంది, మాకు 3 అవుతుంది. ఓకే. ఎలా ఉన్నావు శ్రవణ్? ఆఫ్టర్ లాంగ్ టైం. బాగున్నాను. ఎలా నీ షూట్స్ తో బిజీగా ఉన్నావు, ఏం చేస్తున్నావు ప్రెసెంట్? ఆ కంటే అడిగే కంటే ముందు ఈ మధ్య కాలంలో నేను ఒక చిన్న లిరిక్ వీడియో చూసాను. ఓకే. ఒక బ్లైండ్ అబ్బాయితో పాట పాడించడం జరిగింది. ఏంటి ఆ స్టోరీ అంతా ఏంటి? పిల్లోడు నాట్ మచ్ గుడ్ సింగర్, చాలా అంటే చాలా బాగా పాడతాడు అనే వ్యక్తి కాదు. బట్ ఏంటంటే ఆ పిల్లోనికి పాడాలనే కుతూహలం ఉంటుండే. అన్న పాడతా పాడతా అని అసలు లిటరల్ ఎట్లా కాల్ చేస్తుండే, మన క్లోజ్ ఫ్రెండ్ కూడా అట్లా చేయడు అన్ని సార్లు. వన్ టైప్ ఆఫ్ ఇట్లా ఇట్లా ఇరిటేట్ అన్నాడు, అన్ని ఫోన్లు చేస్తుండే నాకు. అరే ఎవరు బ్రోనో అసలు ఇంతకీ అంటే, నన్ను ఇట్లా వరుణ్ అన్న నా పేరు, ఇట్లా పాడాలనుకుంటున్నాను నేను అని అంటే, సరే మరి ఇప్పుడైతే ఏం చేయట్లేదు, నేను చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను పిలిచి నేను ఎంకరేజ్ చేస్తా, అట్లా ఏం కాదు. మనం పాస్ట్ టైం కూడా 2 బ్లైండ్ పీపుల్ తో వాడిచ్చినాం, మనం కొండగట్టు దగ్గర ఉంటారు 2, వాళ్ళతో కూడా వాడిచ్చిన. రవి ఇంకా గంగాధర్ అన్న పర్సన్స్ 2 టోటల్ ప్యూర్ బ్లైండ్ అని ఫ్రమ్ బర్త్. వాళ్ళకి కూడా ఇచ్చినాము, మనం నీకు కూడా ఇస్తానని చెప్పేసి చెప్తే సరే అన్న థ్యాంక్స్ అన్న అన్నారు. అయితే ఆ టైం రానే వచ్చింది. నేను కాల్ చేసి ఇంకా ఎట్లా వస్తావు మరి నువ్వు అని అంటే, ఒక కాశీ బ్రదర్ ఉన్నాడు నాతోని, ఆయనతో వస్తానేనంటే, మరి ఎట్లా వస్తారు మీరు అని అంటే, బస్కి వచ్చేస్తామని అన్నారు. మనది యూసుఫ్ కూడా అలా స్టూడియో. సో బస్కి వస్తామని అంటే, సరే రండి బ్రో అని చెప్పేసి ఒక 2000 వేసిన ఛార్జ్కి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు. వచ్చి అట్లా ఆ పిల్లలతో పాడియడం జరిగింది. అంటే నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ అన్నకి. జయంత్ అన్న ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. నేను అన్ని గమకాలు తెలుసు నాకు, అంటే నేను ఒప్పుకోను, నాకు రాదు అది. నేను మంచి సింగర్, మీకు నచ్చుతుండొచ్చు కానీ నేనైతే ప్రొఫెషనల్ కాదు, నాకు తెలియదు కదా. సో అన్న నన్ను అర్థం చేసుకొని, నా వాయిస్కి తగ్గట్టు సెట్ చేసుకొని అన్ని ఒక పాట మ్యూజిక్ మంచిగా లేనప్పుడు దాంట్లో ఎంత పెద్దవాళ్ళు చేసినా కూడా అది రీచ్ వెళ్ళదు. ఒక మ్యూజిక్ మంచిగా ఉన్నప్పుడే అది ప్రమోట్ చేసుకోగలుగుతాం మనము. చాలా మంది రీల్స్ చేయగలుగుతారు, దాన్ని చాలా చేసుకోగలుగుతారు. సో ముఖ్యంగా నేను ఐ థ్యాంక్ ఫర్ ఎవర్, నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటా, జయంత్ అన్నకి. సో ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లోని కష్టపడ్డాడు, అంటే ఆ లైన్ పాడడము అట్లా కొంచెం కష్టపడి ఒక 10-15 టేక్స్కి ఒకటి ఓకే అయింది. ఓకే అయితే అట్లా దాన్ని సెట్ చేసి దాన్ని మంచి తీసుకెళ్ళినాడు. అట్లా అతనికి ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అంతా. ఒక ఊర్లో ఉన్నట్టు మీరు ఒక చలి మంట కాచుకుంటూ, ఏదొక్కసారి మా కోసం అలా 2 లిరిక్లు. ఎట్లుంటామో పిల్లగా తను లేకుండా, ముద్దైనా అరుగుతుందా తనను చూడకుండా, ఇన్ని నాళ్ళు మన ప్రేమనే ఎట్లా చూసుకున్నానే, ఇంతలోనే నీ బతుకులో మన్ను పోసుకున్నవే. అంటే అది ఆ పిల్లోడు వాడితేనే బాగుంటది. సో ఇప్పుడు మనం చేసేది లవ్ ఫెయిలియర్ సాంగ్, ఆ పిల్లోనితో ఆడిస్తే మనకు అంటే బ్యాడ్ గా అనిపించదు. అది అంటే నేను రైట్ గుడ్ కాన్సెప్ట్ మంచిగా రాస్తా, పిల్లోడు వాడినా కూడా దానికి ఒక న్యాయం జరిగేలాగా. ఒక బ్లైండ్ పర్సన్ ఎప్పుడు వీళ్ళతోనే ఉంటాడు, వీళ్ళు చాలా తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు ఆ పిల్లోడు వీళ్ళతోనే ఉంటాడు. సో ఈ తక్కువ కులంలో వీళ్ళు ఉండే దాంట్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, రిచ్ అమ్మాయిని ప్రేమిస్తాడు. సో వాడు వచ్చి వీళ్ళకి బాధ చెప్తుంటే ఎప్పుడు వీళ్ళతోనే ఉంటారు. అంటే కొంతమంది చిన్నోళ్ళు కూడా మనల్ని ఏరా పోరా అని మాట్లాడుతుంటారు కదా, ఆ టైప్ లో ఉన్నట్టు పిల్లోడు. అయితే ఎట్లుంటావు రాను ఆమె లేకుండా, అసలు నీకు తింటే అన్నమైన అరుగుతుందా నీకు, అది ఒక మంచి లైన్స్ ఆ పిల్లోనికి ఇచ్చి, ప్రతి హుక్ లైన్ ఆ పిల్లలతోనే వాడిచ్చి అట్లా. మళ్ళీ ఇది లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లుంటావో పిల్లగా తను లేకుండా అని వస్తుంది కదా, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు వీడే వాడుతాడు. ఎట్లా అంటే, ఎట్లుంటావే పిల్ల నేను లేకుండా, ముద్దైనా అరుగు
అడుగుతదా నన్ను చూడకుండా, ఇప్పుడు ఆమె కూడా ఫీల్ అవుతుంది. సో అట్లా ఆ టైప్ లో వస్తుంది. సో ఏంటి నువ్వే రాసుకున్నావా ఈ సాంగ్, ఇంకెవరైనా హెల్ప్ చేశారా? నేనే రాసుకున్నా. దీనికి ట్యూన్ వచ్చేసి మన ఫేమస్ అనితా సింగర్, అనితా నాగరాజ్ అన్న. దీని ట్యూన్ వచ్చేసి అన్న. అన్న నాకు రీసెంట్ గా ఒక 2-3 సాంగ్స్ కి ట్యూన్ నాకు ఇస్తున్నాడు. ఫ్యూచర్ లో కూడా నేను అతన్ని అడుగుతా, ఎందుకంటే మీకు తెలిసిందే అనితా సాంగ్ ఎంత ఫేమస్. సో ఆ అన్న వాళ్ళ పిల్లలకి హెల్ప్ కోసం అని మన దగ్గరికి వచ్చిండు. వచ్చినప్పుడు మనం మన త్రూ ఒక వీడియో చేసి హెల్ప్ చేయండి అని చెప్పినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ కృతజ్ఞతతోని అన్న మీరు ఏమైనా చేస్తే నాకు కూడా చెప్పండి అంటే, అరే పనిలో పని ఇది చెప్పేస్తే అయిపోతుంది కానీ చెప్పినా నేను. అప్పుడు చెప్పినప్పుడు అతను ట్యూన్ నాకు ఇచ్చినాడు. ట్యూన్ బాగుంది. సో బాగున్నప్పుడు లిరిక్స్ రాసుకొని అట్లా దాంట్లో ఒక లైన్ చాలా మంచిగా ఉంటది. అది ఫస్ట్ వైరల్ అయింది. ఆడుకుంది నాతో జాలి లేని దైవం, కన్నీళ్లు పెట్టుకున్నా నిన్ను చూడలేక ఈ నిమిషం, ఏదేమైనా ప్రేమించినందుకు చూడలేకపోతున్నానే, గుండెల్లో బాధను తెచ్చుకొని నిన్ను దూరము నుంచి చూస్తున్నానే. ఇది చాలా వైరల్ అన్నట్టు. ఇది ఓన్లీ వితౌట్ మ్యూజిక్ నార్మల్ గా పాడినా కూడా అది ఫుల్ షేర్స్ పోయింది. సో దాని నుంచల్లే నాకు ఐడియా వచ్చి ఆ పిల్లోడు అట్లా అట్లా అందరు అట్లా గ్యాదర్ అయిపోయినారు. అట్లా అన్ఫార్చునేట్లీ ఒక పెద్దగా అయిపోయింది, హిట్ అయిపోయింది మంచిగా. అవును, చూస్తే రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. 3000 కామెంట్లు వచ్చినాయి. నా రీసెంట్ సాంగ్స్ లో ది బిగ్గెస్ట్ హిట్ అయింది సాంగ్ అది. ఇప్పుడు ఇంకా 300K కి ఇంకా ఉంది, పైకి వెళ్తుంది, ఇంకా వెళ్తుంది. శ్రావణ్ డైమండ్ కి ఈ పేరు డైమండ్ అని ఎలా వచ్చింది? అంటే యూజువల్లీ ఇన్స్టాలో పెట్టుకుంటున్నారు బ్రోకెన్ స్మైలీ ఇలాగా, అలానే పెట్టుకున్నా ఎవరైనా సజెస్ట్ చేసి ఆడవాళ్ళు పెట్టారా నీ గొంతుకి ఫ్యాన్స్ అయ్యింది అలా ఏం లేదా? ఫస్ట్ మనం ఆడవాళ్ళతో మాట్లాడు తక్కువ. ప్లీజ్ శ్రావణ్, ఇది గత 5 ఇంటర్వ్యూస్ వినలేక చచ్చిపోతున్నాను. ఎవరితో మాట్లాడా అనుకున్నాం. ఈ నేమ్ ఎట్లా వచ్చిందంటే చెప్తా, అది కూడా చెప్తా. ఈ నేమ్ ఎట్లా వచ్చిందంటే లైక్ ఇప్పుడు హాస్టల్ పీపుల్స్ కి బాగా తెలుస్తుంది వాళ్ళకి ఏంటిదంటే నిక్ నేమ్స్ అనేటివి మన ఇంట్లో పేరెంట్స్ ఒక 10% మాత్రమే పెట్టగలుగుతారు. ఆల్మోస్ట్ నిక్ నేమ్స్ అనేటివి ఫ్రెండ్స్ పెడతారు. సో అట్లా నేను స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ లో డైమండ్ అని వస్తే ఇక నా పేరు కొత్త కదా అప్పుడు హాస్టల్ కి, పేరు తెలియక నిక్ నేమ్ తో డైమండ్ అట్లా 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 అప్పుడే కొత్తగా ఫేస్బుక్ 2014 లో చాలా, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ ఎట్లా నడుస్తుందో ఫేస్బుక్ అట్లా నడిచింది 2014 టైంలో. అప్పటికి పెట్టేవి 90s లేదు నాది 1998 నాది. అవునా? అయితే ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్నప్పుడు శ్రవణ్ డైమండ్ అని. అప్పుడు శ్రవణ్ డైమండ్ అని కొడితే ఓన్లీ మై నేమ్ సింగిల్ వస్తుండే. ఇప్పుడు చాలా అకౌంట్లు ఉన్నాయి, అసలు వేలల్లో ఉన్నాయి. పాపులర్ అయిపోయి ఎంత మంది పెట్టుకున్నా తెలుసా? శ్రవణ్ అన్న ప్రతి ఒక్కరు డైమండ్ వాళ్ళు. పేరు పెట్టుకుని డైమండ్ అంతే. శ్రవణ్ అనే పేరు పెట్టుకున్నదే మంచి వాళ్ళు. అంటే మిగతా పేరు ఉన్న వాళ్ళు అంటే శ్రవణ్ అనే మీకు దాని హిస్టరీ, శ్రవణ్ నేమ్ ఎట్లా వస్తుంది అంటే తల్లిదండ్రులు నడవలేని తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భుజం మీద వేసుకొని శ్రవణ్ కుమారుడు అని చెప్పేసి అతను వెళ్తుంటాడు. తల్లిదండ్రుల్ని బాగా చేసావైతే. ఓకే, ఎలా అయినా నీ పేరు వండర్ఫుల్. అసలు పేరు తగ్గ మనిషి తగ్గ పేరు అని చెప్పుకోవచ్చు. నువ్వు ఈ ఫీల్డ్ కి, ఈ సింగర్ కాకముందుకి నువ్వు మంచి డైలాగ్స్ చెప్పేవాడివి. నీ డైలాగ్స్ ఎంతలా అంటే మూడ్ ఆఫ్ లో ఉన్న స్టేటస్ పెట్టుకునే వాళ్ళు, మంచి మూడ్ లో ఉన్న పెట్టుకునేవాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్ తగ్గ నీ స్టేటస్ పెట్టుకునేవాళ్ళు. అసలు నీకు అలా డైలాగ్స్ ఎలా చెప్పాలనిపించేది? ఏ సిచ్యువేషన్ మేక్స్ యూ? అంటే నేను ఫస్ట్ 2015 జనవరి ఫిబ్రవరి స్టార్టింగ్ లో 2015 లో నేను మేమ్స్ క్రియేట్ చేస్తుండే. నేను అయితే అప్పుడు హీరోల ఫోటోలు పెట్టి ఒక డైలాగ్ రాసి అట్లా పెడుతుండే. నేను పెడుతుంటే ఫ్రెండ్స్ అందరు అరే ఇది బాగుందిరా అని చెప్పేసి కొంతమంది స్టేటస్ పెట్టుకుంటుండే, కొంతమంది బాగుందిరా అంటుండే. అట్లా అట్లా అవే డైలాగ్స్ ని మనం వై నాట్ వి డూ వీడియోస్ విత్ అవర్ ఓన్ వాయిస్, మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. బట్ నేను అట్లా చేయలేదు. మా మమ్మీ వీడియోతోనే నేను వైరల్ అయినా. ఎట్లా అంటే నేను సప్లీస్ నడుస్తున్నాయి అప్పుడు, నాకు డిప్లొమా సప్లీస్ నడుస్తున్నాయి. అయితే మా అమ్మ చదువుకో అనేది ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నేను వీడియో చేస్తుంటే మా అమ్మ వచ్చి చదువుకో అంటే అప్పుడు నా రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అది ఒక కాన్సెప్ట్ ఉంటుండే. నేను ఉండిపోరాదే గుండె నీదేలే అని నేను వీడియో చేస్తుంటే మా అమ్మ వచ్చి చదువులే సాత్రం లేదా అన్నప్పుడు నేను
ఆ ఫోన్ కిందికి దింపడము, ఆ వీడియో నేను పెట్టినప్పుడు అది వైరల్ అయిపోవడము, నాకు అప్పుడే ఒక 1K ఫాలోవర్స్ వచ్చేయడము టిక్ టాక్ టైంలో అసలు చాలా వైరల్ అయింది. అది నాకు అది ఫేమ్ తెచ్చింది. సో వచ్చిన ఫాలోవర్స్ ని మనం ఎట్లా ఉంచుకోవాలి, ఇప్పుడు వచ్చినారు, నేను చేసిన వీడియో నచ్చింది, సో ఎట్లా కంటిన్యూ, సేమ్ అదే ప్యాటర్న్ లో ఒక 2-3 వీడియోస్ చేసిన. అండ్ నెక్స్ట్ ది ఒక ఎమోషనల్ వీడియో పెట్టేసిన, అది అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అది అందరూ చాలా మంది వినే ఉంటారు ఆ డైలాగ్ ని. ఏమైంది అట్లా చూస్తున్నావు, నువ్వు వదిలేసినందుకు నాకు బాధగా లేదు, కానీ నాకు గుండె వెళ్ళలేదు కదా, ఆగిపోతా అంటుంది. ఇది డైలాగ్ 64,000 మంది దాన్ని డబ్ స్మాష్ చేసినారు ఆ టైంలో, విత్ ఇన్ 2-3 days లోనే. చాలా వైరల్ అయింది. అట్లా నాకు ఫాలోవర్స్ అట్లా 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 డైలాగ్స్ చేసుకుంటూ అండ్ ఫస్ట్ నేను ఒక పర్సన్ నేను చెప్పాలి ఆయన గురించి. ఆయన ఎవరో నాకు కూడా తెలియదు. అరే ఓ పేజ్ అని ఒక పేజ్ ఉంటది. ఇప్పుడు మేమ్స్ పేజ్ కి అంత డిమాండ్ లేదు, కానీ వెన్ టిక్ టాక్ ఉన్నప్పుడు, ఇన్స్టాగ్రామ్ అంతా వెలుగులోకి రానప్పుడు మేమ్స్ పేజ్ కి అసలు చాలా విపరీతమైన ఆదరణ ఉంటుండే. ఆ పేజ్ లో మన ఒక వీడియో పడితే సంతోషం, ఆ రోజు ఆకలి కాదన్నట్టు అట్లాంటి పేజ్లు ఉంటుండే. అందులో అరే ఓ పేజ్ అని ఒకటి మేమ్ పేజ్ ఉండేది. అందులో మా మమ్మీతో చేసిన వీడియోని అతను వేసి దాన్ని సమ్ మేమ్ క్రియేట్ చేసినారు. అరే ఓ అన్నప్పుడు మమ్మీ ఏమో రవితేజ, బ్రహ్మానందం ఏమో నేను, దట్ కిడ్ అని చెప్పేసి అట్లా అట్లా చేస్తే అది వైరల్ అయింది. సో దాని త్రూ కూడా నా ఫేస్ అనేది కొంచెం బయటకు వచ్చిందని నేను నమ్ముతా. అండ్ ఫైనల్ నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా, అరే ఓ పేజ్ అన్న, ఎవరో అన్న, మీకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను ఇలా ఉండడం కారణం థ్యాంక్ యూ సో మచ్. అంటే నా వీడియోని కొంచెం పబ్లిక్ చేసినాడు ఆ పర్సన్. డైలాగ్స్ అయితే ఈ వెనకాల ఉన్న స్టోరీ చెప్పావు. సో ఈ లవ్ ఫెయిలియర్ సాంగ్ ఏంటి, అంటే లవ్ ఫెయిలియర్స్ బాగా కనెక్ట్ అవుతాయి బాగా. సో ఏంటి అంటే నువ్వు లవ్ ఫెయిలియరా, లేకపోతే బాగా ఇన్ డీప్ లవ్వా, లేకపోతే యూత్ కి కనెక్ట్ అవుతుంది, ఇదైతే వాళ్ళకి బాగా తీసుకుంటారని చెప్పి రాస్తావా? ఎలాగా స్టార్ట్ అయింది ఆ జర్నీ? అయితే నాకు రైటింగ్ అంటే బాగా ఇష్టం ఉంటుండే. నేను ఎప్పుడైనా ఫెయిలియర్ ఒక డైలాగ్ చెప్పినప్పుడు దాని కింద కొన్ని కామెంట్స్ వస్తుండే, అన్న నా స్టోరీ ఇట్లా ఉంది, దీని మీద చేయండి అన్నప్పుడు నాకు కంటెంట్ అనేది ఆలోచించే పని లేకపోతుండే, వాళ్ళే కింద పెడుతుండే. సో వాళ్ళు కమెంట్స్ త్రూ నేను వెళ్ళేది, అట్లా 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 అరే ఫెయిలియర్స్ డైలాగ్స్ అంటే ఓన్లీ శ్రవణ్, ఇట్లా పడిపోయింది ముద్ర. అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు అట్లా. సో రైటింగ్ ఇష్టం నాకు, వాళ్ళు చెప్పగానే మనం దాన్ని కుదిరించుకొని అడ్జస్ట్ చేసుకొని దాన్ని డైలాగ్ లోకి కన్వర్ట్ చేసి మనం చెప్పడము, అట్లా నేను ఆ ఫెయిలియర్ డైలాగ్స్ అనేటివి, ఫెయిలియర్ సాంగ్స్ అనేటివి వచ్చినాయి. సింగర్ అంటే నేను బేసిక్గా నేను సింగర్ అని నేను చెప్పుకోను, అదేదో దేవుడిని దయ అంట. నేను మనం పాడుతున్నాం, హిట్ అవుతున్నాయి అవి, బట్ నాకు రైటింగ్ ఇష్టం, నా లిరిక్స్ అంటే నాకు ప్రాణం. నాకు ఒక సిచ్యువేషన్ వస్తే బాగా రాయగలుగుతాను, నాకు నమ్మకం నాకు. సో అట్లా ఆ విధంగా సింగర్ కూడా అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ సాంగ్స్ మాత్రమే చేస్తున్నా, పాడుతున్నా. ఫ్యూచర్ లో నా దగ్గర స్టోరీ ఉంది, నేను ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీస్తా అని ఐ బిలీవ్. మంచి డైరెక్టర్ కావాలి, నాకు హోప్ ఉంది. నాకు ఏమంటారు కాన్ఫిడెన్స్. ఫస్ట్ అయితే మీకే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా, రావాలి కూడా లేదు, ఇలా లాక్కుని వచ్చేస్తా. ఎస్, మాకు బాగా తెలిసిన శ్రావణ్ అంటే అరే నువ్వు యాదికొస్తే సాంగ్ అని బాగా అనుకుంటాం. నీకు ఆ అబ్బాయి ఎలా పరిచయం? సో ఇమ్రాన్ గారు ఇలా, ఆయనతో నీకున్న బాండింగ్? సో ఇమ్రాన్ అన్న, అతను అన్న టిక్ టాక్ చేస్తుండే అప్పుడు, సో అట్లా నేను టిక్ టాక్ చేస్తుండే. సో అట్లా ఆయన కొన్ని ఫన్ వీడియోస్ చేస్తుండే అన్న, సో అట్లా పరిచయం అట్లా నాకు. సో ఫైన్ వన్ డే అతను యూట్యూబ్ పెట్టిన సంగతి కూడా నాకు తెలియకపోతుండే. దానిమని ఎవరో థర్డ్ పర్సన్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఇమ్రాన్ అన్నతో మాట్లాడిస్తాం అంటే, అవునా ఆయనతో ఎందుకు మాట్లాడించడం, ఏమైంది, ఏం చేసిండు ఆయన అని చెప్పేసి నేను అప్పుడు అన్నకు ఫోన్ చేసి, అన్న ఏందన్నా నీతో మాట్లాడుతా అంటారు అంటే, అరే షేర్ తెలియదా మనం యూట్యూబ్ పెట్టినాం, ఫుల్ వైరల్ అవుతున్న వీడియోలు అని అంటే, అరే అవునా అని చెప్పేసి అప్పుడు నేను చూసినప్పుడు మంచి వీడియోస్, హెల్పింగ్ వీడియోస్ చాలా మంచిగా చేస్తున్నాడు, అరే సూపర్ అన్న అని చెప్పేసి అట్లా. సో నేను అన్ఫార్చునేట్ గా స్టూడియోకి వెళ్ళడము, ఆ స్టూడియోలో ఇమ్రాన్ అన్న ఇంకా పిల్లోడు బబ్బు ఉండడము, అట్లా జరిగింది. అయితే బబ్బు నువ్వు పాడు అంటే ఫస్ట్ వర్డ్ నేను పాడానన్నా, నాకు వస్తలేదు అన్నాడు. లేదు నువ్వు పాడతావు, పాడగలుగుతావు, పాడు అని చెప్పేసి బబ్బు కూడా ఒక 13-14 టేక్స్ ఏమో తీసుకొని అందులో ఒకటి సెలెక్ట్ చేసి అట్లా అది పెట్టడము, అది వైరల్ అవ్వడం. అదొక లైన్ చాలా వైరల్ అయింది. రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే,
గుడిసెలుండేటోన్ని నేనే గుడ్డిగా నమ్మను నిన్నే నువ్వు యాదికొస్తే పానలే పోయినట్టుందే నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే. ఇది వైరల్ అయింది. దీని తర్వాత ఎవ్రీ చరణం కూడా హిట్ అయింది. అందులో ఒక లైన్ ఒకటి వచ్చేసి మైథాలజీ నుంచి వెళ్ళి అంటే రాముడు సీత ప్యాటర్న్ లో రాయడం జరిగింది. అది ఎట్లా అంటే గీత దాటిన సీతాదేవికి వచ్చిన కష్టాల గాథ రావణాసుడు తీసుకెళ్ళి పెట్టాడు లంకలోనా రాముడు వెతకలేదా కష్టాల కడలిలో దూకలేదా నా నుంచి గీత దాటి అందనంత దూరం వెళ్ళినావు నా ప్రియురాల నీ జాడ వెతుకుతూనే తిరుగుతున్నావు అందల బొమ్మ. ఈ ప్యాటర్న్ ఇది చాలా వైరల్ అయింది. అసలు ఇది నాకు ఆదిపురుష్ సినిమా వచ్చినప్పుడు అయితే దానికి సింక్ లో చేసి ఎడిట్ చేసి పెట్టినారు. ఆదిపురుష్ కి ఎంత ప్రమోషన్ అయిందో నాకు తెలియదు కానీ నా సాంగ్ అయితే ప్రమోట్ అయింది. జస్ట్ ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఆ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయేదాకా నాకు జస్ట్ ఆదిపురుష్ తరపు నుంచి నాకు 4 million వ్యూస్ వచ్చినాయి దానికి ఆ సాంగ్ కి. అంటే అట్లా సెట్ అయింది. ప్రభాస్ భాయ్ అనేసి ఆ టీం అందరిని వేసి రావణాసుడు అనగానే విజువల్స్ ని అట్లా వేసి అది నాకు చాలా ప్లస్ అయింది. అందులో మళ్ళా ఇంకో లైన్ వైరల్ అయింది అందులోనే సందమామ పక్క సిక్కిన సుక్క మెరిసెట్టి చిన్నదానా మరిచిన వాదను గుర్తు తెచ్చి సంపకే మళ్ళా మళ్ళా అయినో నేను కాదా ఆ ఇష్టపడి ప్రేమించలేదా చిన్నదానా కోపాల బాట దాటి నన్ను చేరేవో పుట్ట బొమ్మ మళ్ళా నువ్వు తిరిగి వస్తానంటే నాకున్న లోకం నువ్వు కాదా. ఇది అసలు స్పీక్స్ లెవెల్ అన్నట్టు. ఈ సాంగ్ ప్రతి లైన్ మెమరబుల్, ప్రతి లైన్ ఒక అర్థంతోనే ఉంటుంది. ఈ సాంగ్ ఎట్లా చేసినామంటే ప్రశాంత్ అని విజయవాడలో ఉంటాడు. ఆ బ్రో నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేసి బ్రో నేను మీ దాంట్లో సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే బ్రో నా దగ్గర అయితే ఏం లేవు బ్రో నేను ఇప్పుడు ఏం పెట్టుకోలేను కూడా అని అంటే నాకు ఏం వద్దన్నా అంతా నేనే పెట్టుకుంటా మీరు చేయండి మీరు అని అంటే అవునా సరే అన్న అని చెప్పేసి అప్పుడు ఒక 35 ఏమో అయింది ఆ సాంగ్ కి. వీడియోస్ మొత్తం అంటే నేనే చేస్తా కదా ఎడిటింగ్ అంతా డైరెక్షన్ గానీ లిరిక్స్ సింగింగ్ అన్ని నేనే చేస్తా. సో ఆ బ్రదర్ దానికి పెట్టుకొని బ్రో నేను ఏమి ఇయ్యలేను బ్రో నా దగ్గర ఏం లేదు అన్నప్పుడు అతను పెట్టి నిజంగా ప్రశాంత్ బ్రో నా లైఫ్ లో లక్ అనుకుంటా నేను. అట్లా సాంగ్ చేసినాము, అది మంచి హిట్ అయింది. హిట్ అయినాక కూడా అతను ఏం ఆశించకుండా నా లైఫ్ ని తిప్పేసినాడు. ఇట్లా నేను ఎప్పటికీ ఆ ప్రశాంత్ అనే బ్రోని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. అట్లా వచ్చింది ఆ సాంగ్. అది ఇప్పుడు టచ్ లో ఉన్నాడు టచ్ లోనే ఉంటాడు. ఓకే, శ్రవణ్ ఎమోషన్ పర్సన్ లేకపోతే ఒక బండరాయి హృదయమా? నేను చాలా వీక్ నేను ఎమోషన్. ఎందుకంటే నేను ఎవరినైనా తొందరగా నమ్మేస్తా. అరే వాడేదో చేస్తాడు మనకి, వీడేదో చేస్తాడు, వాళ్ళు మనల్ని పైకి తీసుకెళ్తారు, వీళ్ళు మనల్ని పైకి తీసుకెళ్తారు అని చెప్పేసి నేను ఈజీగా కలిసిపోతా. తర్వాత అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకురు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు నేను చాలా వీక్ పర్సన్. నేను ఒక్కరినే ఏడుస్తా, ఒక్కరినే బాధపడతా, అన్నీ ఒక్కరినే చేసుకుంటా. కాకపోతే అవతలకి అర్థమవుతుంది అరే ఏదో ఫీల్ అవుతుండ అని అర్థమవుతుంది. బట్ చాలా వీక్. లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఒకటి మాత్రం షేర్ చేసుకోవా? వీక్ అంటే ఒకటి మన ఫ్రెండ్ అనుకుంటాము, కానీ తర్వాత తెలుస్తాడు మన ఫ్రెండ్ కాదు, ఏదో నామకే వాసి ఉంటుంటారా మనతోనే అన్నట్టు అనిపిస్తుంది. అది నా లైఫ్ లో చాలా వీక్ పాయింట్ నాకు. అది నేను ఫ్రెండ్స్ ఎవరు మీకంటే నేను వేళ్ళ మీద లెక్క పెడతాను. నేను 10 నా ఏళ్ళు కూడా దాటుతారు అని నేను నమ్మను. నేను నా లోపలనే 10 ఏళ్ళ లోపలనే ఉంటారు ఫ్రెండ్స్ కూడా. ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళను. ఈ వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వాళ్ళే మనల్ని బ్యాక్ పుష్ చేయడము, డిగ్రేడ్ చేయడము, తక్కువ చేసి మాట్లాడడము, అట్లా మనం వెళ్ళిన పర్సన్సే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది తర్వాత. ఇప్పుడు కొంచెం అలవాటు అయింది, పర్లేదురా ఎవడన్నా మనకి దెబ్బ కొట్టి వెళ్ళిపోయినా కూడా అట్లా ఏం కావద్దు అని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా కోలుకుంటాం. అంతే, బీయింగ్ స్ట్రాంగ్ ఇప్పుడు కొంచెం
గుండెని బండ ఆ, చేసుకున్నా. అంతే అట్లనే ఉంటున్నా. నీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ తర్వాత Okay. మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ చేద్దాం. సో మామూలుగా యాక్టర్స్ ని ర్యాపిడ్ ఫైర్ అంటే వాళ్ళు డైలాగ్ చెప్తారు. ఓకే మరి ఇప్పుడు సింగర్ ర్యాపిడ్ ఫైర్ అంటే చెప్పిన పేరుకి మీరు పాట పాడాలి. ఓకే. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అమ్మ గురించి అంటే మీరు ఏం పాట పాడతారు? ఒక 2 లిరిక్స్ అన్నా పర్వాలేదు, 1 అన్నా ఓకే, ఇట్స్ ఓకే. 9 నెలలు మోసి నన్ను కన్నావా నా జానమ్మ, సత్య వరకు నీ తోడుగుంటనే జానమ్మ, నన్ను గన్నమ్మ, కలలోనైనా అనుకోలేదే నువ్వు నాకు అమ్మని, నిమిషమైనా ఉండలేనే నువ్వు లేనిదే, 9 నెలలు మోసి నన్ను కన్నావా నా జానమ్మ, సత్య వరకు నీ తోడుగుంటనే జానమ్మ, నన్ను గన్నమ్మ. ఈ పాట తర్వాత జాను వాళ్ళ ఎలా వచ్చింది వరకు ఛాన్స్, లేకపోతే ఎప్పుడు ఈ సిచ్యువేషన్ పాడాలి అనే సిచ్యువేషన్ వచ్చింది మీకు? సి నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. నేను నీకు ఛాన్స్ ఇచ్చినారా అని ఎవడన్నా అంటే నేను కళ్ళు మూసుకొని థూ అనుకుంటా, కానీ నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. అక్క దానక్క అని అక్క ఒక ఛానల్ పోయిందిరా నాది, ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ మనం పెట్టుకోవాలి, ఫస్ట్ సాంగ్ నువ్వే చేయాలి అన్నప్పుడు సరే అక్క చేద్దామని చెప్పి నేను అంటే అక్క లైఫ్ నాకు తెలుసు, ఆమె ఎన్ని కష్టాలు పడుతుంది. ఇప్పుడు సింగిల్ పేరెంట్, ఇప్పుడు ఆమె ఒక అమ్మాయి వెలుగులోకి వచ్చి ఫేమ్ అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అన్నప్పుడు అవతల వ్యక్తులు ఒక 50% మంచిగా థింక్ చేస్తారు అండ్ 50% బ్యాడ్ గా థింక్ చేస్తారు. అరే ఈమెన ఇదా అన్నట్టు ఏదో చులకన చేసినట్టు మాట్లాడతారు. అంటే నాకు ఆ పాయింట్ దగ్గర నాకు ఇట్లా ఇది రాయాలి, ఈ పాట వింటే ఒక అమ్మాయి అనేది తెలవాల జనానికి, మైండ్ థాట్ సెట్ చేంజ్ అయిపోవాలా, చూసే విధానం చేంజ్ కావాలి ఈ పాటతో అని చెప్పేసి. ఆమె లైఫ్ స్టోరీ నాకు తెలుసు కాబట్టి అవన్నీ కుదిరించుకొని ఇవి మనం చెప్తే జనాలకి బాగా అర్థమవుతుంది. ఆమె ఏందనేది జనాలకి తెలవాలా, ఒక సింగిల్ పేరెంట్ అంటే ఎట్లుంటది, కష్టాలు ఎన్ని ఉంటాయి, అది ఆ విషయం తెలవాలా. అందులో ఒక లైన్ ఉంటది ఎట్లా అంటే, ఆడపిల్లవి కాదే నువ్వు ఆది శక్తివే, దేవుళ్ళు తోడుంటారే నీకు ప్రతి బాటలో, 100 అంటే అననివే మిగతా వాళ్ళున్నారే నిన్ను ప్రేమించటోళ్ళు నా జానమ్మ. అంటే ఈ లైన్ 100 మందిలో ఒక్కడంటే పెద్ద పోయేది ఏం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి. మిగతా 99 మంది ఉన్నారు, వాళ్ళని చూసుకొని మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం 100 మందిలో అందరూ మనల్ని ప్రేమించాలని రూల్ ఏం లేదు మనకి. ఒకడు ప్రేమతో చూస్తే ఒకడు కన్నింగ్ ఫేస్ తో చూస్తాడు, ఒకడు మనోడు రావిడంటే ఏ వాడా అని ఇంకొకడు అంటాడు. అందరూ మనల్ని ప్రేమించాలనుకోవడం అది మన స్వార్థం కూడా, అది ఎప్పటికీ జరగదు, ఎవరి లైఫ్ లో కూడా జరగదు. అది ఐదర్ అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు, అందరి లైఫ్ లో అందరూ ప్రేమించాలనేది కూడా అది చాలా రాంగ్. అది అట్లా ఫీల్ అవుతాం. అట్లా ఆ సాంగ్ అట్లా. నీకు జాను దీనికి ఎలాంటి బాండింగ్ ఉంటుంది? ఇప్పుడు కాదు, అప్పటి నుంచే టిక్ టాక్ చేస్తున్నప్పటి నుంచే నేను అక్క ఫోన్ చేసేది, అక్క అనుకుంటా మాట్లాడేది. సో అట్లా అక్కయ్య నేను ఒక సాంగ్ డైరెక్షన్ చేసిన అప్పట్లో, అట్లా పరిచయం, మంచిగా మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు డాడీ గురించి. ఓకే, డైలాగ్ ఓకే, ఇట్స్ ఓకే. ఇద్దరు బ్లైండ్ పర్సన్స్ తోని పాడించిన అని చెప్పిన కదా, బ్లైండ్ పర్సన్స్ తోని ఇద్దరితో పాడించిన నానా సాంగ్. వాళ్ళు జగిత్యాలు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో వాడించి, వాళ్ళకి నా దగ్గర కూడా అప్పుడు చాలా కష్టం, డబ్బులు లేకుండే. అప్పుడు కూడా మా ఇంట్లో బియ్యం లేవు ఆ టైంలో కూడా నేను మన దగ్గరకు వచ్చిర్రు. వేరేడు తప్పుగా ఆలోచించొద్దు, అరే వీడు పాడించుకున్నాడు పంపించేసిండు అని. మనం డబ్బులు ఇస్తేనే అవతలోడు ఇస్తాడు, అది ఆలోచించి నేను 10,000 ఇచ్చిన అప్పుడు వాళ్ళకి. లేని టైంలో కూడా అంటే వాళ్ళని ఎవరు మోసం చేయొద్దు, గుడ్డోళ్ళు వాళ్ళకు అన్ని కళ్ళు ఉన్నోనే మోసం చేస్తున్నారు. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళని మోసం చేయగల వీళ్ళు ఇలా పాట అని చెప్పేసి. కానీ వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళు శ్రవణ్ అన్న నాకు ఇచ్చినాడని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోవడం అనేది నాకు హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో నా ఫాదర్ సాంగ్ పాడించిన అది.
ఓకే. అయితే ఆ ఫాదర్ సాంగ్ ఇప్పుడు ఏదో మనం పిలిపించినాం పాడించుకున్నాం అట్లా కాకుండా కొంచెం వాళ్ళకు కూడా ఒకవేళ ఈ అందులో లీడ్ చేసే క్యారెక్టర్ కి ఒక బ్లైండ్ ఫాదర్ ఉంటే ఆ బ్లైండ్ ఫాదర్ ని నువ్వు గుడ్డోనివిరా అని చెప్పేసి వాడిని తిడితే వీళ్ళ కొడుకు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనే దాని మీద ఉంటది. ఆ అయితే ఫస్ట్ గంగాధర్ అనే పర్సన్ ఫస్ట్ లైనే గుడ్డివాన్నంటారు నన్నందరూ కళ్ళు లేని వాడిని నేను కాదు కళ్ళుండి తప్పులు చేసే ఈ లోకం గుడ్డిది కళ్ళుండి తప్పులు చేసే ఈ లోకం గుడ్డిది గుడ్డివాన్నంటారు నన్నందరూ గుడ్డివాన్నంటారు నన్నందరూ అని చెప్పేసి ఫస్ట్ లైన్ లో వాళ్ళకు అంకితం చేసి అండ్ సెకండ్ లైన్ లో ఫాదర్ తీసుకొచ్చాం అండ్ నువ్వు లేని నేనే లేను నానా ఎవరున్నా నువ్వు లేకుంటే అన్నీ సున్నా నాన్న లేని జీవితమే నాకొద్దు నాన్న లేకుంటేనే ఏమీ లేదు ఇట్లా ఫాదర్ మీద అట్లా అది వాళ్ళకి హెల్ప్ అయింది. తర్వాత చాలా మంది వచ్చి వాళ్ళతో పాడించుకున్నారు, చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేసినారు. ఐఎమ్ హ్యాపీ. నువ్వు తెలియకుండా చాలా మంది సెలబ్రిటీస్ నువ్వే తీసుకొస్తున్నావు శ్రవణ్. అంటే మంచి లైఫ్ ఇస్తున్నావు. దట్స్ వెరీ గ్రేట్ఫుల్. అసలు నీ గురించి చాలా బాగా చెప్పుకోవచ్చు ఆ విషయంలో. అంటే లైఫ్ ఇస్తున్నారు అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేరు. నాకు ఎవరు చేయలేదు నాకు హెల్ప్. చిన్న చిన్న ఫోన్లలో షార్ట్ ఫిల్మ్స్ ఇస్తుండే, ఒకటి ఎడిట్ చేయరా అంటే కూడా ఎట్నో చూస్తుండే. నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వుతుండే వచ్చిన రాయుడు అని చెప్పేసి. అంటే నేను పూర్ క్యాండిడేట్, నాకు ఎవడు హెల్ప్ చేయలేదు, నేను ఎందుకు చేయొద్దు? ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒక టీం ఉంటుంది, నా దగ్గర మనం చెప్పగానే చేసేటోళ్ళు ఉంటారు. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ కిరణ్ అని, క్రాంతి అని, సో వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా నాకు హెల్ప్ చేస్తుంటారు. సో వీళ్ళు ఏంటంటే నా వెనకాల ఉంటారు టీం లాగా. నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతా, ఎవరు ఏ ఊర్లో ఉన్నా తీసుకురాగలుగుతా. నేను ఎందుకు చేయొద్దు వాళ్ళకి? ఇప్పుడు నేను మంచి పొజిషన్ లో ఉన్నా, నేను చేయకపోతే నాలాగానే అయిపోతాడు కదా అతను కూడా. ఇప్పుడు సరే నీకు టాలెంట్ ఉంటే ఎప్పుడో ఒకసారి వస్తావు నువ్వు. నేను 2015 లో స్టార్ట్ చేస్తే 2018 లో నాకు ఫేమ్ వచ్చింది నాకు. తను కూడా ఎప్పుడైనా వస్తుండొచ్చు, కానీ హెల్ప్ చేస్తే ముందు వస్తాడు కదా. ఆ థాట్ తోని నేను ఇప్పటికీ ఐఎమ్ ట్రయింగ్ టు పుల్ పూర్ పీపుల్, ఎవరైతే స్తోమత లేకుండా ఉండగలుగుతారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇప్పటికీ నేను ట్రై చేస్తున్నాను. సర్చింగ్, నేను ఇప్పటికీ ఎతుకుతా. వాళ్ళు ఎదిగిన తర్వాత నా పేరు చెప్పుకుంటారా చెప్పుకోరా అనేది తర్వాత సంగతి. చెప్పుకుంటే నాకు పర్లేదు, అరే ఐ ఫీల్ సమ్ హ్యాపీ. చెప్పుకోకపోయినా పర్వాలేదు, ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అది పైకి వచ్చిండు, నో ప్రాబ్లం. అట్లేం లేదు. చాలా రేర్ ఉంటారు ఈ మైండ్ సెట్ లో. అట్లనే ఉండాలి, కానీ చాలా మంది అట్లా ఉంటలేరు. స్వార్థం అనేది మనిషికి ఒక పాయింట్ వరకే ఉండాలి. అది కొంచెం పైకి పోయిందంటే ఆ మనిషి దేనికి పనికి రాకుండా పోతుంది అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ గురించి ఒక పాట. ఫ్రెండ్స్ గురించి నేను ఇంకా రాయలేదు. ఏ మూవీ అన్నా అంటే ర్యాపిడ్ ఫైర్ కాబట్టి అంటే ఫ్రెండ్ అనగానే గుర్తుకొచ్చి ఒక పాట, లైక్ అంతే. నీ పాట కాకపోయినా పక్కన వాళ్ళ పాటలైనా, మూవీ సాంగ్స్ అయినా, ఏదైనా ఓకే. ఆప్షన్ ఇస్ యువర్స్. నీ స్నేహం ఇక రాదు అని. నాకు లిరిక్స్ రావు, మళ్ళీ పాడితే తప్పు అని. గైస్ మీరు ఇంటర్వ్యూని ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఒకటి ఎదుగుతుండు మీ కళ్ళ ముంగట. లేదు అంటే కొత్తగా చూసే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇన్ని ఇంటర్వ్యూ చేస్తున్నది స్క్రాప్ కాదు బ్రో నేను, ఓకేనా? మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా మంది ఇంటర్వ్యూస్ చూసినప్పుడు సమ్వాట్ పీపుల్ కింద స్క్రాప్ అది అని పెడతారు. ఐఎమ్ నాట్ స్క్రాప్. నేను 2015 నుంచి కష్టపడి వచ్చిన. ఒకరితో ఎట్లా మాట్లాడాలో తెలుసు, ఒకరిని పైకి ఎట్లా తీసుకురావాలో తెలుసు, మనం ఎట్లా పైకి రావాలో తెలుసు. కష్టం విలువ తెలిసినోడు ఒకరికి మంచిగా చేస్తాడు. డోంట్ ఫీల్ లైక్ స్క్రాప్, ఓకేనా? చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, చూసే వాళ్ళకి చెప్తున్నా. చూడండి, ఎంజాయ్ చేయండి. అమ్మ ఈడు ఇట్లా పైకి వచ్చిందా, ఎంజాయ్ చేయండి. మీ లోపల కూడా ఒక స్పిరిట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇదే ఫీల్డ్లో పైకి రావాలని ఏం లేదు. మీ అమ్మ పునుగులు బండి పెట్టుకున్నాడు, హైప్ అయినోడు ఉన్నాడు, చాలా చిన్న చిన్న పొజిషన్ నుంచి పైకి అయినోడు ఉన్నాడు. సో లెట్ అస్ ఇన్స్పైర్. ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఈడింది అనుకోవద్దు. చలో మీరు కంటిన్యూ చేయండి. ఇందాక పునుగులు బండి అంటే నాకు వెంటనే గుర్తుకొచ్చింది కుమార్ ఆంటీ. ఎస్. ఇప్పుడు లవ్ ఫెయిలియర్. ఓకే. నీ దాంట్లో నుంచే చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్
అందమైన ఓ జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మ, నీ అందానికే నేను బానిసను అమ్మా. దూరాన ఉన్న చందమామ నా దరికే చేరము ఎందుకమ్మా, పొద్దుగు కేరాల చుక్కను నేనమ్మా. ఆకాశమంతా ప్రేమని పైన చూపించవే కస్త నా పైన, ఎందుకంత కోపం నా మీద. అందమైన ఓ జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మా, నీ అందానికి నేను బానిసను అమ్మా. ఇది చాలా మంచిగా ఉంటాయి లైన్స్ కూడా. నిజంగా నాకు చాలా చాలా నీ లిస్ట్ మొత్తంలో ఈ పాట నేను మార్నింగ్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వచ్చింది విన్న పాట ఇది. ఓకే, ఇది నేను వాడిన ఫస్ట్ సాంగ్. ఇది హిట్ అయింది కాబట్టి ఇవన్నీ వాడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి డీప్ లవ్ లో ఉన్న అమ్మాయికి డెడికేట్ చేయమంటే ర్యాపిడ్ ఫైర్ పెడితే మీరు ఏ పాట సెలెక్ట్ చేసి పాడతారు? ఒక మంచి లవ్ సాంగ్. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని. వెనకాల బ్యాంక్ వేసుకుంటాం. థ్యాంక్స్ అలాంటి ఇప్పుడు చాలా పేషెన్స్ గా నా కోసం పాట పాడావు. ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు వరుణ్ సందేశ్తో కాకుండా ఇంకేం ప్రాజెక్ట్ చేస్తున్నావు శ్రవణ్? ఇప్పుడు నెక్స్ట్ నాది ఒక మంచి లవ్ ఫెయిలియర్ సాంగ్ వస్తుంది. దానికి కూడా ట్యూన్ అనితా నారాయణ ఇచ్చినాడు. చాలా మంచిగా ఉంటది అది. మా కోసం రిలీజ్ చేస్తావు ఇప్పుడే. గుండెల్లో గుడి కడితే నువ్వు నన్నొద్దన్నావే, నవ్వించి కవ్వించి కన్నీరయ్యావే, గుండెనంత గాయాలు చేసావే, మర్చిపోని గతమై గుర్తొస్తావే, సచ్చదాకా సవాలు చేస్తావే. మళ్ళీ రాదంటూ గుండెకే మల్ల చెప్పుకుంటానే, ఒప్పుకుంటే ఉండిపోమంటూ నిన్ను నేను బతిమాలుకుంటానే. గాలి పట్టమే నా జీవితమే దారంలా తెగిపోతుందే, మెల్లిగా నువ్వు ఎవరంటూ గతమంతా చెరిపేస్తుందే. పిల్లను గుర్తొస్తుంటే గుండె ముక్కలు అవుతుందే, మాయే చేసావే నువ్వేమైపోయావే. ఇది నెక్స్ట్. ఈసారి అంతకు మించి బ్లాస్ట్. నీకు ఒక సాంగ్ రాయడానికి అంటే ఆలోచించి బాగా టైం పడుతుంది కాబట్టి ఒక రాసి ఆ సాంగ్ ని మళ్ళీ రికార్డ్ చేసి ఇవంతా ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ లో జరుగుతుంది? మెయిన్ గా సాంగ్ ట్యూన్ రావాలి ఫస్ట్. ట్యూన్ వచ్చిందంటే రైట్ లిరిక్స్ ఇన్ 10 minutes. 10 minutes లో రాసేస్తాం. 10 minutes ట్యూన్ ఉంటే 10 minutes లోపలనే అయిపోతుంది. ఇంకా మహా అయితే 10 to 15 minutes అంతే, అంతకు మించి ఎక్కువ టైం తీసుకోను లిరిక్స్ కి. ఇప్పుడు సాంగ్ అంటే జయంతన గాడికి వెళ్ళాలి, మనం క్యూ ఇచ్చేయాలా, పాడేయాలా, పాడేసి మళ్ళీ వైలన్ వస్తుంది. వైలన్ వచ్చిన వెంబడే అన్న చేసి విత్ ఇన్ 20-30 minutes లో అయిపోతుంది అన్నది కూడా వర్క్. లేదు బిజీ ఉండనుకుంటే 1-2 days పడుతుంది అంతే. ఇది యూట్యూబ్ కి ఎప్పటి వరకు రావచ్చు అంటే లైక్ 15 days 20 days పడుతుందా లేకపోతే 1-2 days లో? షూట్ అయిందా ఆ రోజు రాత్రి ప్రోమో కట్ చేసేస్తా. నాకు పని చేయడం ఇష్టం, ఖాళీగా ఉండా నేను. నాకు ఏదైనా వర్క్ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది. ఖాళీగా ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది. నాకు ఏదైనా వర్క్ ఉంటే ఖచ్చితంగా అది ఫినిష్ చేసి, నాకు అవతల వాళ్ళు పొగడతాలంటే ఇష్టం నాకు. అరే మస్తు చేసినవరా అంటే అరే బాగా మంచిగా అనిపిస్తుంది నాకు. సో నేను ఎంత వీలైనంత ఫాస్ట్ గా వర్క్ చేయడం చాలా ఇష్టం నాకు. అది నేను రాత్రే ప్రోమో కట్ చేసేస్తా, అన్ని అవైలబుల్ ఉంటే ఫుల్ సాంగ్ కూడా రాత్రే కొట్టేస్తా. టైం తీసుకోను దానికి. అందరిలాగా 20 days 15 days 1 month అట్లా. 2 days వీలైతే 1 day నైట్ నాకు ఏదైనా వర్క్ ఉందంటే నిద్ర పట్టదు. వర్క్ చేసుకున్నాక హ్యాపీగా నిద్రపోతా. నీ గ్రాఫ్ చూసి నీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతుంటారు శ్రవణ్? చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అయితే యాజ్ యూజువల్ బాగుంటారు, మంచిగా ఉంటారు. అండ్ దూరం ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా హైప్ ఫీల్ అయిపోతారు. ఎట్లా అంటే రే మా ఓడరా అని ఫీల్ అవుతారు. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎట్లుంటారు నార్మల్ అట్నే ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మా ఓడరా అని ఫీల్ అవుతారు. బట్ సమ్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే నన్ను ఇప్పుడు ఎవరైతే మా ఓడరా నా ఫ్రెండ్ రా అన్నారో వాళ్ళు నన్ను చూసి నవ్వినారు. వాళ్ళకి నేను అది ఎప్పుడు గుర్తు చేయను, బట్ మనసులో ఉంటది నాకు. అరే ఒకప్పుడు నేను చేస్తున్నప్పుడు వీళ్ళు నవ్వినారు, ఇప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. అంటే అప్పుడు ఏమనిపించింది అంటే
ఎవరైతే నిన్ను బాగా డౌన్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ ముంగట మనం సక్సెస్ అయి చూపియాలరా అనిపిస్తుంది. అవును. అట్లా ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళని విమర్శించడం తక్కువ అయిపోతారు కదా. అందరూ మంచి పొజిషన్లో ఉండాలనిపిస్తుంది. ఒక మనిషి ఎందుకు తిట్టుకోవాలా, ఎందుకు తక్కువ చూడాలి? హైప్ అయితేనే నువ్వు ప్రేమగా మాట్లాడతావా, లేకపోతే లేదా? నీకు ఒక పేరు వస్తేనే నీకు 10 ఫోన్లు వస్తాయా, లేకపోతే రావా? నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. అంటే నాకంటే పైన పొజిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమో ఒక కాల్లో ఎత్తేస్తారు, నా కాల్ ఎత్తారు. అంటే ఎందుకు మనం కూడా అక్కడికి వెళ్ళాలా? ఒక మనిషికి ఎందుకు? నువ్వు రెస్పెక్ట్ ఇస్తే మంచిదే కదా. నువ్వు ఆ పొజిషన్కి వచ్చేదాకా చెప్పలేము, నేను పెద్దోన్న అయిపోతుండొచ్చు, అప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటాం. అంటే వాళ్ళు నాకు కాల్ చేయలేరు కదా, అప్పుడు నేనే అంట ఎత్తకరాని ఫోన్ అంట. ఒక మనిషికి చిన్నోడైనా పెద్దోడైనా వాడు డబ్బులు సంపాదిస్తుండా సంపాదిస్తలేడా అది చూసి ఇవ్వాల్సింది రెస్పెక్ట్, అది కాదు. ఒక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తే చాలు, అది నేను ఫీల్ అవుతా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఫేమస్ అయ్యి బతికిపోయినేమో అనిపిస్తుంది, లేకపోతే అందరూ నన్ను చిన్నగా చూస్తుండే అనిపిస్తుంది. నాకు అది ఒకటి బాధ అనిపిస్తుంది. అందరిని ఈక్వల్గా చూడాలి, అందరి కంటెంట్ ఉంటేంది ఉండకపోతే ఏంది. నీకు ఒక మనిషికి నువ్వు మర్యాద ఇచ్చినావు అంటే గుడ్ థింగ్, అది మంచిది కదా. అది ఒకటి ఫీల్ అవుతాను నేను అంతే. మరి నీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? మామూలుగా పేరెంట్స్ కి ఏముంటుందంటే, మా అబ్బాయి చదివి ఈ కలెక్టరు, ఈ పోలీసు, ఇంజనీరింగ్, డాక్టరు. మరి హ్యాపీగానే ఫీల్ అవుతారు. నీ గ్రాఫ్ చూసి ఎలా? మీ పాటలు ఫస్ట్ మీ మమ్మీకి ఏ పాట వినిపించావు శ్రవణ్, నీకు గుర్తుందా అదే? అంటే వన్ థింగ్, వాళ్ళు నాయి పెద్దగా ఎంకరేజ్ ఏం చేయరు నాయి. అంటే ఏదో చూసి చూన్నట్టు అట్లా ఉంటారు. బట్ దే ఫీల్ హ్యాపీ. ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ ముంగట్న ఎవరైనా వచ్చి ఫోటో దిగినప్పుడు మా డాడీకి నా కొడుకు అన్నట్టు ఉంటది. దే ఫీల్ హ్యాపీ. ఆ టైంలో హ్యాపీ ఫీల్ అవుతారు. అంతకు మించి పెద్దగా నన్ను ఎంకరేజ్ చేయరు వాళ్ళు. నువ్వు ఇది చేయాలి అది చేయాలి అట్లా ఏం చెప్పారు నాకు ఎప్పుడు. నా దాంట్లో నేను వెళ్తున్నా అంతే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఏంటి ఈ మధ్యకాలంలో ఎవరో కొత్త వాళ్ళ ఇంటికి వచ్చారంట, లవ్ అంట, స్టేటస్లు అంట, ఇది నిజమేనా? నేను వినింది నిజమేనా? లవ్ అంట, అవును, ఎంగేజ్మెంట్ ఏదో అయిందంట. అవును. మరి మా ఫ్యాన్స్, నేను కూడా ఫ్యాన్ కదా, అందరికీ తెలుసు కదా, నేను చెప్తూనే ఉంటాను. ఏంటి స్టోరీ ఏంటి? ఎక్కడ పరిచయం? ఎలా అందరం భయ్యా వదిన ఎలా పరిచయం అయింది భయ్యా అని కామెంట్స్ వస్తున్నాయి. పెళ్ళెప్పుడు భయ్యా అంట. చెప్తా నేను ఈ ప్లాట్ఫామ్ లో చెప్పాలంతే. అసలు ఎలా పరిచయం అయింది? మాది 4 years అవుతుంది. ఓకే, 4 years అవుతుంది. అది మాత్రం చెప్పగలుగుతా. ఎట్లా అయింది అనేది మనం ఎక్కడ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలాగా దీపావళి పండుగలో ఏం లేదు, అలాంటి స్టోరీస్ ఉన్నాయా? అట్లా ఏం లేదు. అంటే ఒక మంచి అమ్మాయి దొరకడం అదృష్టం. అంటే నేను చాలా మందిని చూస్తుంటాను, నా ఫ్రెండ్స్ ని అని కొన్ని కామెంట్స్ లో కానీ, అన్న నన్ను ఇట్లా చేసి వెళ్ళిపోయింది అమ్మాయి, అట్లా చేసి వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి అట్లాంటి అమ్మాయి కాదు. అంటే షీఈస్ గుడ్. ఆమెకి నేను తప్ప ఎవరు కనిపించరు. ఆమెకి ఒక ప్యూర్ లవ్ అది. అట్లా ఒక మంచి అమ్మాయి దొరకడం నిజంగా ఒక అబ్బాయికి చాలా అదృష్టం. అది నాట్ ఓన్లీ ఇన్ మై లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అట్లాంటి అమ్మాయి ఉంటే మాత్రం వాడు చాలా మంచిగా ఉంటాడు. అంటే బ్రేకప్ అనేటివి సిల్లీ రీజన్స్ కే అవుతాయి అనేది నేను బిలీవ్ చేయను. ట్రూ లవ్ ఉంటే నువ్వు ఎవరో ఒకరు తగ్గుతారు. అవును, అవతల పర్సన్ అయినా యువతల పర్సన్ ఎవరో ఒకరు తగ్గుతారు. అది తగ్గినప్పుడు నీకు ప్రేమ నిలబడుతుంది. అంతే కదా. సో అట్లా నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకొని, నేను లోలో ఉన్నప్పుడు నా పక్క నుండి మంచి అమ్మాయి. బ్లష్ అవుతున్నా శ్రవణ్. బ్లష్ అంటే ఎప్పుడు మరి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు సో దగ్గరలో ఉంది. సో మరి వదిన గారికి అందుకే పూర్తిగా వేణు మీ కామెంట్స్ నుంచి వచ్చిన వదిన గారికి డెడికేట్ చేయమంటే ఏం పాట? నాకైతే ఫ్రెండేలే, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్. ఒట్టేసి చెప్పనా గుండె చందమామ, నువ్వు నాకు జన్మకే అందమైన కానుకమ్మా, వేరే దారి అస్సలే పోనిక, నేను కోరుకున్నదే నీ మనసిక, ఏదేమైనా ఎవరేమన్నా నువ్వుంటే చాలికాన, మనసుల చోటే కానుక, ఒట్టేసి చెప్పనా గుండె చందమామ. ఈ సాంగ్ ఆమె గురించి అలా రాసింది. మేమిద్దరం కలిసి కూడా యాక్ట్ చేసినాం అందులో. సో ఇంకా ఏం కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? ఆ ఒక్క సాంగ్, ఇందాక పాడిన సాంగ్ కాకుండా ఇంకేం చేస్తున్నావు? అంటే కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ లో అట్లా ట్రై చేస్తున్నా. అంటే చేసిన అది పోద్దో నాకు తెలియదు, బట్ ఐ వాంట్ డూ దట్. నేను అట్లాంటిది ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అది ఒకటి చేసిన. అది ఎట్లుంటదంటే
కలేజీ కాడికొచ్చి కన్ను కొట్టిందోలమ్మో, సిటీలోన నంబరు రాసి వెళ్ళిపోయిందోలమ్మో, సిటీ చూసి నా గుండె కొట్టుకుంది ఓలమ్మో, సిటీలోన నంబరుకు ఫోను కొట్టెనోలమ్మో, సిటీలోన నంబరుకు ఫోను కొడితే ఓలమ్మో, తిట్టరాని తిట్లు తిట్టి చంపినాడు మాలయ్య. ఈ టైప్ లో ఉంటది, చాలా మంచిగా ఉంటుంది సాంగ్ కూడా. అది అవుతుంది నెక్స్ట్ అది. దాని తర్వాత పెళ్ళైన తర్వాత కొంతమంది హస్బెండ్స్ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతుంటారు. నీకే ఉపయోగపడుతుంది అట్లా అనిపిస్తుంది కాబట్టి ఆ సాంగ్ ఒకటి. పెళ్లి చేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిన నెత్తి నొప్పినాదే, అరే చీటికి మాటికి గొడవ పెడతారే, అరే గల్లీలల్లా గుంజి కొడతారే, ఇంటి పక్కనోడు గోడ మీద నుంచి తొంగి చూస్తాడే, మా ఇజ్జత్ పోతదే, పెళ్ళం పేరు వాణి మస్తు గుంది నా కహాని. ఈ టైప్ లా. శ్రవణ్, నాకు ఇప్పుడు అర్థమవుతుందంటే పెళ్లికి ముందుకి కావాల్సిన సాంగ్ లవ్ సాంగ్, పెళ్లి పెళ్లి అయిన తర్వాత గొడవ అవుతే ఆ సాంగ్ అన్ని ప్రిపేర్ అయిపోయే ముందే. ప్రిపేర్ అని ఏం లేదు, జస్ట్ పాడాలనుకున్నా పాడేసిన. మనకి లైఫ్ లో చాలా ఎదిగే టైంలో మనకి ఎంకరేజ్ చేసే మంది చాలా మంది ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నీ లైఫ్ లో ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఫస్ట్ థింగ్ మనల్ని ఎవడు ఎంకరేజ్ చేయడు, మనకు పేరు వచ్చేదాకా. ఎగ్జాక్ట్లీ, ఎవడు చేయడు ఎంకరేజ్. నీకు ఒక పేరు వచ్చింది, నీతో 10 మంది మంచిగా మాట్లాడుతున్నారు, నీ పొజిషన్ మంచిగా ఉంటే తప్ప ఒకడు దగ్గరికి రాడు. సో అందరు ఆ పొజిషన్ తెచ్చుకోండి. ఈ మనుషుల మధ్యలో బతకలేం, అందరి నకిలీ నవ్వులు. వీళ్ళతో ఉండాలంటే ఏదో ఒక పొజిషన్కి రావాలి మీరు అందరని నేను చెప్తా. మీరు ఒక మంచి పొజిషన్లోకి రండి, అందరూ మీతో మాట్లాడతాడు, వద్దనుకున్నా మాట్లాడతారు. సో లైఫ్లో ఎవరికి ఎంకరేజ్ చేయడు, నువ్వు బాగుంటే తప్ప, అంతే. సో ఇప్పుడు మనకి చాలా గల్లీకి ఒక ఛానల్ అవ్వచ్చు, గల్లీకి ఒక సింగర్ బయటకు వస్తున్నారు. సో అప్ కమింగ్ జనరేషన్ లో ఉన్న టాలెంటెడ్ వాళ్ళకి నువ్వు ఏ రకంగా సపోర్ట్ ఇస్తావు? నేను 2015 ఛానల్ పెట్టుకున్నా, యూట్యూబ్ ఛానల్. అప్పుడు ఎవ్వరు లేకుండే. నేను నా ఫ్రెండ్స్ కి చాలా మంది చెప్పిన, రే యూట్యూబ్ పెట్టుకోండిరా, యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయిరా, మీ టాలెంట్ బయటకు వస్తుంది, అట్లనే డబ్బులు కూడా వస్తాయి, మీరు పెట్టండి రా, చేయండి రా అంటే ఎవడు వినలేదు అప్పుడు నా మాట. ఎవరు యూట్యూబా ఏంది, యూట్యూబ్ ఎవడు చేస్తాడు ఏంది. ఫస్ట్ వ్లాగ్స్ నేనే చేసేది అప్పుడు. అంటే కొన్ని ఛానల్స్ ఉండేటి, లైక్ పక్కింటి కుర్రాడు, మా తల్లి, ఇట్లాంటి కొన్ని మీడియా తరఫు నుంచి కొన్ని ఛానల్స్ ఉండేటివి అప్పుడు. ఈ బస్సు లోకల్ అంటే మనది ఒక్కొందే కనిపిస్తుండే, చిన్న చిన్న వీడియోస్ చేస్తుండే నేను. అప్పటికి నేను స్టార్ట్ చేసినప్పుడు ఫన్ పటాక ఛానల్ ఉంటుండే, వినయకుయ్య ఛానల్ ఉంటుండే. నేను అప్పటికి గ్రో చేస్తున్నా అప్పుడే మెల్లగా. అప్పటికి వాళ్ళు ఇద్దరు ఫన్ పటాక ఇంకా వినయకుయ్య అప్పటికే జనాలలోకి వెళ్ళిపోయినారు. అప్పటికి నేను చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటా అట్లా చేస్తుండే అన్నట్టు. నేను అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరి మంచి వీడియోలు నేను చెప్పాను, బట్ ఇందులోకి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఒక మంచి కంటెంట్ బయటికి రాలేకపోతుంది. ఇప్పుడు నేను రీసెంట్ గా శివ మాన్సా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన, చాలా మంచిగా ఉంటుంది షార్ట్ ఫిల్మ్. అది నేను చెప్పడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఆ మాట, చాలా మంచిగా ఉంటుంది. అది దానికి 35,000 వెళ్ళింది, 35,000 వ్యూస్ వెళ్ళింది. సో ఈ యూట్యూబ్ రెవెన్యూ అనేది ఎట్లుంటది అంటే, మనకు 1 lakh పోతే తప్ప ఒక $15 to $20 రావు. చాలా తక్కువ జనరేట్ చేస్తుంది యూట్యూబ్. నీకు మిలియన్లో వెళ్ళినప్పుడు మాత్రమే నీకు ఇన్కమ్ అనేది 25,000 నుంచి వెళ్ళి 32,000 33,000 దాకా రీచ్ అవుతుంది. ఎప్పుడు 10 లక్షలు వెళ్ళినప్పుడు 35K వ్యూస్ వెళ్ళినాయి దానికి. సో నేనేదో ఒక నార్మల్ నవ్వుకుంటా చేసిన ఒక వీడియోకి 2 lakhs 3 lakhs పోయింది వీడియో. ఇప్పుడు నేను ఇది వెళ్ళలేదని బాధపడాలా, ఇది పోయిందని సంతోషించాలా, నాకు అర్థం కాదు. ఒక మంచి కంటెంట్ కి ఆదరణ ఎక్కువ ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఏమంటున్నా అంటే, ఎవరు చేసినా కూడా గుడ్ కంటెంట్ చేయాల. పోతుంది అని చెప్పేసి ఏది పడితే అది చేస్తే అది స్క్రాప్ అయిపోతుంది అది. సో మంచి కంటెంట్ చేసినప్పుడు పీపుల్ విల్ నోటీస్ యూ, అరే నువ్వు బాగా చేసినావు అని చెప్పేసి. ఇప్పుడు చేసే యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంది ఫైనల్ అజెండా ఏంది, వాళ్ళ సినిమాలకు రావాలని. సినిమా అనేది ఒక మైండ్ లో థాట్ ఉంటది, దాంట్లో ఎదగడానికి. నేను మీకు చెప్తే నమ్మరు, నేను మూవీ రివ్యూస్ చెప్తుండే యూట్యూబ్ లో మూవీ రివ్యూస్, ఈ సినిమా అట్లుంది, ట్రైలర్ రియాక్షన్స్ ఇస్తుండే నేను. అట్లాంటి చిన్న చిన్న చేసినా నేను. ఎందుకు మనం ఒక 10 మందికి తెలవాలా, తెలిసినప్పుడు ఎవడో కూడా చూస్తాడు, మనల్ని పిలుస్తారా ధన్మని అనే థాట్లు ఉంటుండే నేను. కానీ అది నేను ఆలోచించింది తప్ప. అది నువ్వు మంచి పొజిషన్ లో ఉండి నువ్వు వైరల్ అయితే తప్ప ఎవరు నేను విలువాడు. మంచి కంటెంట్ చేస్తే పీపుల్ విల్ నోటీస్ యూ, మంచి వాళ్ళు నోటీస్ చేస్తారు నేను.
నువ్వు సినిమాలు చేయొచ్చు రేపెల్లుండి. సో అది నేను ఒప్పుకుంటా. ఈ ఛానల్స్ ఓకే, దే ఆర్ సర్వైవింగ్, వాళ్ళు బతుకుతున్నారు యూట్యూబ్ మీద, బతకండి. బట్ ఏంటంటే గుడ్ కంటెంట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం మంచి చేసి వచ్చినాం బయటికి, బాగుంది, అట్లా అట్లా ఫీల్ అవుతారు. అది ఐ బిలీవ్. ఈ మధ్యకాలంలో బాగా మనము గల్లీకోట అవ్వచ్చు, జిల్లాకు ఒకట, ఎవ్రీవేర్ మనము ఈ ఆడపిల్లల హత్యలు అండ్ ఈ కిడ్నాప్లు ఇవి బాగా జరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడైనా అనిపించిన ఇలాగ ఒక ఆడపిల్ల మీద ఒక సాంగ్ చేయాలి వీటి మీద అనుకుని, ఎప్పుడు ఈ లవ్ సాంగ్స్ ఎక్కువ చేస్తుంటావు, ఇలాంటివి కూడా ఎప్పుడైనా చేయాలని ఆలోచన వచ్చిందా నీకు? అయితే ఇవి చేయాలి. నేను సొసైటీ అని అప్పుడు దిశ కేసు అవును, అది చేసినప్పుడు మేము సొసైటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన తెలవాల జనాలకి. అందులో ఏం చేసిన అంటే నేను వితౌట్ పోలీస్ ఒక కామన్ మ్యాన్ చంపేస్తే ఎట్లా ఉంటుంది ఆ కాన్సెప్ట్ చేసిన. అది 90K ఇక్కడ ఆగిపోయింది. ఏంటంటే మంచి అనేది వెళ్ళడానికి టేక్స్ టైం. ఒక మంచితనం బయటపడాలంటే చాలా తంటాలు పడాలి. అదే ఒక అమ్మాయి వీడియో వైరల్ అయింది, అమ్మాయి వీడియో లీక్ అయింది, అట్లాంటి వీడియోలు తొందరగా వెళ్ళిపోతాయి జనాలకి. కానీ మంచి వీడియోని మాత్రం షేర్ చేయరు, ఎవరు షేర్ చేయరు, చెడు మాత్రమే షేర్ చేస్తారు. నేను ఏమంటున్నా అంటే ఒక అమ్మాయిని డిగ్రేడ్ చేసి చూసి ఆమె షేర్ చేసి అట్లా చేయొద్దు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మీ అమ్మ ఉంటది, నీకు పెళ్ళి అయితే నీ వైఫ్ ఉంటది, నీ చెల్లి ఉంటది, అందరు ఉంటారు. అందరిని సరే నువ్వు చూసినావా, ఓకే, నీ ఫ్రెండ్స్ కు చూపిస్తావా, చూపించుకో, సరే అక్కడికి స్టాప్. ఇంకొకరికి అక్కడెక్కడనో ఉండేటోనికి పంపించి మామ చూసినావా, వీడియో చూసినావా, వైరల్ అయిందంట, అట్లా ఒక ఆడపిల్లని కించవర్చి ఒక ఆడపిల్ల చాలా మంది సూసైడ్లు చేసుకున్నారు. అవును, అట్లా అట్లా వచ్చిన అట్లా. ఎందుకంటే సరే నువ్వు అట్లా అట్లా ఎందుకు చేస్తారు అసలు? నువ్వు కూడా తల్లికే పుడతావు, నువ్వు ఒక ఆడపిల్లకే పుడతావు, నువ్వు అంటే వై మీరు ఎందుకు అట్లా చేసుకోవాలా అని చెప్పేసి, సరే నీ ఏజ్ అట్లాంటిది, నువ్వు ఎంజాయ్ చేస్తావేమో. ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తా, నేను అది చూస్తా, వాళ్ళు చూపిస్తారు, సెయిల్ చూపిస్తారు. బట్ ఏంటంటే లిమిట్, చూసే వరకే చూడాలి, అంతేగాని దాన్ని ప్రొలాంగ్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఓ 10 మందికి షేర్ చేసి, అదే మన సాయిబాబా వీడియో నాది, ఓ 10 మందికి షేర్ చేసి ఎంజాయ్ చేయండి రా, మీరు కూడా చూడండి రా, తప్పు అది. సో అట్లాంటి మానేయాల. ఒక అమ్మాయి అంటే సరే నువ్వు టీజ్ చేసేవారు టీజ్ చేయాలా, ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. కానీ ఒక అమ్మాయిని అమ్మాయిలాగా చూడాలి. ఎందుకంటే అందరిది ప్రాణమే, చచ్చిపోతే అందరు చచ్చిపోతారు. అబ్బాయి ఊరేసుకున్నా చచ్చిపోతాడు, అమ్మాయి ఊరేసుకున్నా చచ్చిపోతుంది. సో ఎవరిని ఏడి వరకు పెట్టాలో ఆడి వరకే పెట్టాలి, మనోభావాలని ఇది చేయొద్దు, అట్లా నేను అనుకుంటా, అంతే. సో చివరిగా లవ్ మ్యారేజెస్ ఓకేనా బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నీకు అనుకూలంగా చెప్పకు, నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి అట్లా ఆలోచించి చెప్పు. లవ్ మ్యారేజ్ ఓకేనా, అరేంజ్? ఎందుకంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను నేను కూడా. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ప్రేమ ఉండాలి. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఒక కన్వర్జేషన్ అనేది గుడ్ ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అది లవ్ మ్యారేజ్ అయినా సరే, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఒక మంచిగా మాట్లాడుకొని అండర్స్టాండ్ చేసుకుంటే అది ఓకే. ప్రేమ వాళ్ళ మధ్యలో అది ఏ మ్యారేజ్ అయినా బాగుంటుంది. వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకోరు. అంతెందుకు, మీకు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ వైఫ్ని చంపేసి ఒక్కటే ఆడపిల్ల ఎంతో డబ్బు ఇచ్చి చేపించి వాళ్ళ వైఫ్ ని వీడు చంపేయడము. అరేంజ్ మ్యారేజ్ లో ఎందుకు కంపారిజన్ అవసరమే లేదు. ప్రేమ ఉన్న వాళ్ళ మధ్యలో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా బాగుంటది, మంచిగా ఉంటది. ఇప్పుడు ప్రేమ లేకుండా అది లేకుండా నువ్వు అరేంజ్ మ్యారేజ్ ఎంత మంచిగా చేసినా కూడా వాడు చంపేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ ఒక్కగానొక కూతురు ఏం చేసుకుంటావు నువ్వు? సో ప్రేమైనా ఐ అగ్రి, అరేంజ్ మ్యారేజ్ అయినా ఐ అగ్రి. బట్ ఏముండాలి, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అనేది మంచిగా ఉండాలా, కుటుంబాలు మంచిగా ఉండాలా. అట్లా బాగుంటే ఏ మ్యారేజ్ అయినా ఐ అగ్రి. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ లవ్ అరేంజ్ అంటే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారని నేను ఒప్పుకోను, లవ్ మ్యారేజ్ చేసుకొని బాగున్నారని నేను ఒప్పుకోను. అదొక అండర్స్టాండ్ మీద జరుగుతుంది. శ్రవణ్ యూట్యూబ్ వర్కే సాంగ్స్ మేము చూడగలుగుతామా, లేకపోతే ఫ్యూచర్ లో మూవీస్ లో కూడా పాడే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అవకాశం వచ్చిందా? లేదు, ఏం రాలేదు. నేను పాడతాను అని అంటలేను, ఫ్యూచర్ లో సినిమా తీస్తా, మంచి స్టోరీ ఉంది నా దగ్గర. సినిమా అయితే ఖచ్చితంగా నా తరపించాలి, ఇప్పుడు కాకుండా ఒక 10 years లో అయినా ఖచ్చితంగా ఐ కీప్ ఆన్ డూయింగ్. నేను చేస్తూనే ఉంటా.
నాకు సినిమా ఛాన్స్ వచ్చే వరకు నేను కొన్ని ప్రొడక్షన్స్ కూడా అప్రోచ్ అవుతున్నా. వాళ్ళు నాది ఓకే చేసినారంటే వెళ్ళిపోతా. ఇండస్ట్రీలో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే నువ్వు తక్కువ క్యాస్ట్ నీకు ఇయ్యరు, నువ్వు తక్కువ నీకు వీళ్ళు ఇయ్యరు, అట్లా అనేది ఇండస్ట్రీలో అసలు లేదు. అస్సలు లేదు ఇండస్ట్రీలో. నువ్వు స్టారా, నీ క్యాస్ట్ అవసరం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉందా, నీ దగ్గర క్యాస్ట్ అవసరం లేదు. ఇండస్ట్రీలో అట్లాంటి అపోహ ఉంది. అదైతే నేను చూసినంత వరకు అయితే అది లేదు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, పక్కా ఎంకరేజ్ చేస్తారు. అది ఉంటే పాత వాళ్ళకు ఉండొచ్చు, అరే నువ్వు అక్కడనే కూర్చో, నేను ఇక్కడనే కూర్చుంటా, అప్పట్లో ఉండేది. బట్ ఇప్పట్లో ఏం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే పక్కా ఎంకరేజ్ చేస్తారు. పాట పాడిస్తారు, యాక్టింగ్ చేపిస్తారు. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో సినిమా అయితే తీస్తా. నేను సాంగ్స్ అని నేను చెప్పలేను, అది ప్రెసెంట్ నడుస్తుంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్. నేను ఒక మంచి ఫిలిం మేకర్, నేను మంచిగా తీస్తా అని నా ఒపీనియన్. అంతే. నువ్వు తీయాలి, ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ నాకే ఇవ్వాలి. ఎస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.